క్యాప్స్ గోల్డ్ కేసులో ఐటీ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ, బెంగళూరు, ముంబైలో ఏకకాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ యజమానులు, బంధువుల ఇళ్లలో దాడులు జరుగుతున్నాయి. బ్యాంక్ లాకర్లు, ల్యాప్టాప్లు, మొబైల్స్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 50 లక్షల బంగారం, బిస్కెట్లు, కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. క్యాప్స్ గోల్డ్ కేసులో ఐటీ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ, బెంగళూరు, ముంబైలో ఏకకాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ యజమానులు, బంధువుల ఇళ్లలో దాడులు జరుగుతున్నాయి. బ్యాంక్ లాకర్లు, ల్యాప్టాప్లు, మొబైల్స్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 50 లక్షలు బంగారం, బిస్కెట్లు, కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, క్యాప్స్ గోల్డ్ కేసులో ఐటీ తనిఖీలు ఏ విధంగా సాగుతున్నాయి? అయితే క్యాప్స్ గోల్డ్ కేసులో 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు ఏపీ, తెలంగాణ, బెంగళూరు, ముంబైలో ఐటీ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మెయిన్ గా చూసుకుంటే క్యాప్స్ గోల్డ్ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యజమానులు అండ్ బంధువుల ఇళ్లలో మొత్తం కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను కూడా ఐటీ శాఖ అధికారులు మొత్తం త్వరగా కూడా పరిశీలిస్తుంది. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తుంది. వీళ్ళకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ వీళ్ళు యూజ్ చేసినటువంటి ఏదైతే ల్యాప్టాప్లు ఉన్నాయో ఆ ల్యాప్టాప్లను ఇన్వోయిస్లను కూడా వీళ్ళు ఎలాంటి లెక్కలు చూపకుండా ఫేక్ ఇన్వోయిస్లను తయారు చేసేసి మొత్తం త్వరగా ఈ యొక్క దందా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ఈ యొక్క క్రాఫ్ట్స్ గోల్డ్ అమ్మారు, ఎవరెవరికి అమ్మారు, ఎంత మొత్తంలో అమ్మారు, దీని నుంచి వచ్చినటువంటి ఏదైతే డబ్బు ఉంటుందో అక్రమంగా సంపాదించినటువంటి డబ్బును అయితే ఇతర వ్యాపార సంస్థలకు ఏ విధంగా సమకూర్చారు, ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు అనే కోణం లోపల మొత్తంలో కూడా ఐటీ శాఖ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి మొత్తం టోల్గా కూడా రికార్డ్స్ ను పరిశీలిస్తున్నారు. ఐటీ రిటర్న్స్ కూడా అయితే కట్టని నేపథ్యంలో ఐటీ ఎగ్గొట్టిన క్రమం లోపల కూడా దీనికి సంబంధించినటువంటి మొత్తం టోల్గా పూర్తిగా ఆ లెక్కలను అయితే తీస్తున్నారు. మొత్తం 50 లక్షలు బంగారు బిస్కెట్లకు సంబంధించి మొత్తం కీలక డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు. అయితే బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేశారు. బ్యాంక్ లాకర్లో కూడా భారీ మొత్తంలో నగదు కూడా పట్టుబడ్డట్టు తెలుస్తుంది. నగదుతో పాటు భారీగా అయితే బంగారు ఆభరణాలు కూడా అయితే మొత్తంలో దాని లెక్క కూడా తీరుస్తున్నారు. 50 లక్షలు బంగారు బిస్కెట్ కీలక డాక్యుమెంట్లు కూడా లభించాయి. ఈ యొక్క డాక్యుమెంట్స్ వివరాలను కూడా అయితే ఈ యొక్క బంధువులు కానీ ఈ యొక్క ఎవరైతే మెయిన్ గా దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళపై మొత్తంలో వివరణ తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.